హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ హైదరాబాద్లో హైమా. ఈరోజు నేను సింపుల్గా సేమియా దజ్జనం ఎలా చేయాలో చెప్తానండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని వాటర్ వేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కూడా బాగా వాటర్ చాలా బాయిల్ రావాలండి. బాయిల్ వచ్చాక మనకి ఎంత సేమియా కావాలితే అంత సేమియా తీసుకొని సేమియా కూడా మొత్తం వాటర్లో స్ప్రెడ్ అయ్యేలా వేయాలండి. వేయకపోతే సేమియా ఒకే దగ్గర ఉండిపోద్ది. ఒకే దగ్గర ఉండిపోవడం వల్ల సేమియా అనేది ఉండలు కట్టేస్తుందండి. నెక్స్ట్ ఒక గరిటె తీసుకొని కంటిన్యూగా స్టిర్ చేయాలండి. స్టిర్ చేయకపోతే ఆ వాటర్ దానివల్ల సేమియా హాట్ వాటర్ వల్ల మొత్తం అంతా ఉండలు కట్టేస్తుందండి. నెక్స్ట్ కొంచెం ఉడికిందో లేదో చూసుకొని ఒక స్ట్రైనర్ తీసుకోవాలండి. బాగా ఉడకాలి ఫస్ట్ సేమియా. ఉడికిందో లేదో చూసుకొని ఆ వీడియోలో చూపిస్తున్నట్టు ఉడకాలండి. సేమియా అలా మెత్తబడాలి. నెక్స్ట్ అది ఉడికిపోయిందండి సేమియా. నెక్స్ట్ ఒక స్ట్రైనర్ తీసుకోవాలండి. స్ట్రైనర్ తీసుకొని ఉడికిన సేమియా అంతా జాగ్రత్తగా పోసుకోవాలండి ఆ స్ట్రైనర్లో పోసుకున్న తర్వాత ఈలోపు మనం ఒక కూల్ వాటర్ సేమియా మీద పోయాలి. పోయడం వల్ల సేమియా అనేది విచ్చుకున్నట్టు వస్తుంది, లేదా హాట్ వాటర్ వల్ల అలా ముద్దగా ఉండిపోద్దండి. నెక్స్ట్ మనకి ఇందులోకి పోపు కావాలండి. పోపుకి కావాల్సినవి రెడీ చేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని గీ వేసుకోవాలండి. గీ అయితే గీ, ఆయిల్ అయితే ఆయిల్ వేసుకొని నెక్స్ట్ అందులో జింజర్ తుడుము, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, పచ్చిశనగపప్పు, నెక్స్ట్ జీరా వేయాలండి. కాజు, ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనకి కొంచెం ఒక 1/4 టీ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకుంటే పోపు రెడీ అయిద్దండి. పోపు పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఏమో ఒక గిన్నె తీసుకొని నేను తీసుకున్న 1 కప్ ఆఫ్ సేమియాకి హాఫ్ లీటర్ పెరుగు సరిపోద్దండి. ఒక హాఫ్ లీటర్ పెరుగు తీసుకొని బౌల్లో పోసుకొని ఇందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలండి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని మజ్జిగ చిలికేది ఉంటుంది కదండి, మజ్జిగ వాటర్ బాగా చిలకాలండి. లేకపోతే పెరుగు అలా ఉండిపోద్దండి గడ్డల కింద. బాగా చిలుక్కోవాలండి. అసలు ఆ వాటరును కొంచెం మజ్జిగ చాలా లూజ్గా అవ్వాలి. అప్పుడు దాకా కొంచెం చిలుక్కున్న తర్వాత ముందుగా మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న సేమియా వేసుకోవాలండి. సేమియా వేసుకొని బాగా సేమియాను పెరుగు బాగా కలిసేలా కలుపుకోవాలండి. నెక్స్ట్ ఏమో ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న పోపు ఉంది కదండి, పోపు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని లాస్ట్లో సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత మనకు సరిపోయిందో లేదో చూసుకుంటే సేమియా దద్దోజనం రెడీ అండి. ఇన్ కేస్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.